అధికారుల మీద నాకు ఎంతో అభిమానం, అధికారులంటే నాకు ఎంతో ప్రేమ. అటువంటి అధికారులకు జీవనోపాధి జరిగాల్సింది ఏంటంటే ప్రభుత్వం నుంచి వాళ్ళకి జీతాలు వస్తే అధికారులందరూ వాళ్ళ భార్యాభర్తలు సంతోషంగా ఉంటారు. కొంతమంది అధికారులు, కొంతమంది అందరు కాదు, అది బాగా గుర్తించుకో, అధికారులు కూడా కొంతమంది అవినీతి పాల్పడతారు. దానిలో డిపార్ట్మెంట్ వైజ్ కూడా 0 నుంచి టాప్ వరకు కూడా కొంతమంది అధికారులు అవినీతి జరుగుతుందని నా దగ్గరికి ఫిర్యాదులు వచ్చాయి. నా నియోజకవర్గంలో నేను అవినీతి చేయను, నా ప్రజలకు అవినీతి చేయకూడదు, జరగకూడదు. అధికారులు ఎవరైనా అవినీతి చేస్తే నేను ఒప్పుకునేది లేదు. నిజాయితీగా పనిచేయండి, నిజాయితీగా మీకు జీతాలు వస్తాయి, సంతోషంగా మీ భార్య బిడ్డలు సంతోషంగా ఉండండి. ఒక డిపార్ట్మెంట్ కాదు, ఒకటి రెవెన్యూ అధికారులు 0 నుంచి టాప్, పోలీస్ అధికారులు 0 నుంచి టాప్, హెల్త్ డిపార్ట్మెంటు అదే రకంగా హౌసింగ్ డిపార్ట్మెంటు విద్యుత్ అంటే ఎంత బాధ్యత అంటే విద్యుత్ వాళ్ళు డబ్బులు ఇచ్చేంత వరకు కూడా వాళ్ళు ట్రాన్స్ఫార్మర్ ఎత్తమని చెప్పి కూడా కొంతమంది నా దగ్గర ఫిర్యాదులు వచ్చినాయి. అదే రకంగా పిఆర్ అంటే పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు, అదే రకంగా ఇరిగేషన్ డిపార్ట్మెంటు, అదే రకంగా ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు, ఆర్ఎన్బి డిపార్ట్మెంటు, రిజిస్ట్రేషన్ ఆఫీస్లో, మున్సిపాలిటీ ఆఫీస్లో, అదే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో అన్ని చోట్ల కూడా నా దగ్గరికి వచ్చినాయి. సచివాలయ సిబ్బంది కూడా సరిగ్గా డ్యూటీకి రావడంలే, వాళ్ళు ఇష్ట ప్రకారం అవుతాండ్రు. ఏదో మీరు ఇష్ట రాజ్యంగా ఉంటారంటే నేను సహిస్తా ఊరుకుంటాను అనుకుంటారేమో, ఇదే లాస్ట్ వార్నింగ్ అందరికీ. ఎవరైనా కూడా అధికారులు తప్పు చేసినారు, అవినీతి చేసినారని చెప్పి ఇంతవరకు జరిగింది ఒక ఎత్తు, ఇప్పటి నుంచి నా దృష్టికి వస్తే అదే బాధితుల ద్వారా, అదే కంప్లైంట్ ఇచ్చినటువంటి ప్రజల ద్వారా డైరెక్ట్ ఏసీబీకి నేనే సపోర్ట్ చేస్తా. ఏసీబీ సపోర్ట్ చేసి మిమ్మల్ని ఏసీబీలో పట్టించిన తర్వాత మిమ్మల్ని కాపాడేది ఎవరు ఉండరు. అగ్గిలేంది పొగరాదు. కాబట్టి అవినీతి జరుగుతుందేమో అని నా ఆలోచనకు అనిపించింది. దాన్ని ఇక్కడికే కట్ చేయండి.